హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ సమ్మర్లో గర్భవతులు ఎక్కువగా వాటర్ అనేది తీసుకుంటూ ఉంటారు. కానీ ఎన్ని వాటర్ తాగాలి, ఎన్ని నీరు తాగాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో చాలామంది ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటారు. సో ఏం లేదండి, మీరు అసలు తాగాలి అనిపించినప్పుడల్లా కూడా వాటర్ తాగండి, కానీ పావు లీటర్కి తక్కువ తాగొద్దు. సో మీరు లేదంటే ఒక 2 లీటర్స్ది బాటిల్ అనేది తీసుకోండి. సో తీసుకొని ఇది రోజుకి 2 లేదా 1.5 తాగడానికి ట్రై చేయండి. ఇదైతే బెస్ట్ అనమాట. వాటర్ తాగడానికి ఇబ్బంది అనిపించదు. లేదు మాకు అంతగా తాగాలనిపించట్లేదు నీరు అనేది అంటే మాత్రం మీరు ఎర్లీ మార్నింగ్ ఒక 1 లీటర్ తాగండి. 1 లీటర్ ఈజీగా తాగొచ్చు అనమాట ఎర్లీ మార్నింగ్. అండ్ మధ్యాహ్నం అన్నీ లంచ్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ తీసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు వాటర్ అనేది తీసుకోవాలి. లంచ్కైనా, బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా. సో ఇలా మీకు 6 గ్లాసెస్ అనేవి అక్కడ సరిపోతాయి. 4 గ్లాసెస్కి లీటర్ అయినా కానీ 6 గ్లాసెస్ అవుతాయి కాబట్టి 1.5 లీటర్ అక్కడ సెట్ అయిపోతుంది. అప్పుడప్పుడు ఒక్కొక్కటి తాగినా కానీ ఒక 2 గ్లాసెస్, మొత్తం 2 లీటర్స్ అక్కడ అయిపోతాయి. 1 లీటర్ ఎర్లీ మార్నింగ్ తీసుకోండి. సో ఇలా తీసుకుంటే మీకు వాటర్ తాగినమన్న ఫీలింగ్ కూడా ఎక్కువగా ఏమీ ఉండదు. సో రోజు మొత్తంలో మీకు కావాల్సినంత నీరు అనేది మీకు లభిస్తుంది అనమాట. సో రోజుకి 3 లీటర్లు మినిమం తాగాలన్నమాట. సో మినిమం 3 లీటర్లు తాగితే మీకు మంచిది, బేబీకి మంచిది. దానికి మించి తాగొచ్చా అంటే హ్యాపీగా తాగొచ్చు. 5 లీటర్ల వరకు కూడా మీరు నీరు అనేది తాగొచ్చు. కానీ 3 లీటర్లకి లోపు తాగే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. సో నీరు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీలో. సో సమ్మరే కాదు, వింటర్ సీజన్ అయినా సరే మీరు నీరు అనేది హ్యాపీగా తీసుకోవాలి. సో తీసుకోకపోతే బేబీ గ్రోత్ అనేది బాగోదు. తీసుకున్న ఫుడ్ అనేది అరగక గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది, పుల్లటి తేన్పులు వస్తాయి. తీసుకున్న ఫుడ్ నుంచి పోషక విలువలు బేబీకి అందదు. సో నీరు చాలా ప్రధానం అన్నమాట మనకి ప్రెగ్నెన్సీలో అయినా, నార్మల్ పీపుల్స్కి అయినా కానీ మంచి నీరు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీలో ఉంటే మాత్రం హ్యాపీగా రోజుకి 3 లీటర్లకి ఎక్కువగా నీరు అనేది తీసుకోండి. ఈ సమ్మర్లో ఇంకా ఎక్కువ తీసుకోబుద్ది అయినా కానీ మీరు తాగొచ్చు. సో దీని బదులు నేను జ్యూసెస్ తాగుతా అంటే కూడా మీరు ఒక 1/2 లీటర్ వరకు జ్యూస్ తాగొచ్చు. అక్కడ మీరు వాటర్ని మైనస్ చేయొచ్చు. సో ఖచ్చితంగా డేలో 3 లీటర్స్ ఉండేలాగా చూసుకోండి. మీకు ఇలా తాగబుద్ధి కావట్లేదని అంటే మంచిగా 1 లీటర్స్ది బాటిల్ తీసుకోండి. అదైతే కరెక్ట్గా తాగబుద్ధి వేస్తుంది, కౌంటింగ్ కూడా కరెక్ట్గా తెలుస్తుంది. సో హ్యాపీగా మీరు 3 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట ప్రెగ్నెన్సీలో. సో ఖచ్చితంగా తీసుకుంటారనేసి ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అండ్ చాలామందికి డౌట్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు ఎలా తీసుకోవాలనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.